ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. మన దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించినడలా వాడు పారిపోవునని దేవుని వాక్యం మనకు బోధించుచున్నది. సాతాను యొక్క అబద్ధములను, శోధనను మనము ఎదిరించినడలా మనకు సంబంధించిన ప్రతి విషయమందు అతడు మనపై పరిపాలన చేయును. అతడు మనలను ఎదిరించినటువంటి శత్రువై ఉన్నాడు. అతని ఎదిరించుటకు మనము చేతకాని వారి వలె ఉండకూడదు. మన జీవితములు దౌర్భాగ్యముగా చిక్కులతో నిండి ఉండవలనని సాతాను కోరుతాడు. మన సంతోషమును, సమాధానమును, యేసు యొక్క మరణము వలన మనకు కలిగిన ప్రతి మేలైన విషయమును సాతాను దొంగలింపగోరుతాడు. నీవు దేవుని బిడ్డవు కనుక దేవుడు నీకిచ్చు అన్ని హక్కులను వినియోగించుకొని దేవుడు నీ జీవితంలో ఉండవలనని సంతోషము కలిగి ఉండుము. మన జీవితంలో దేవుని చిత్తము తనంతటా అదే జరుగునని సామాన్యంగా మనం తలుస్తాము. కానీ అటువంటి తలంపు సరైనది కాదు. మనం మన విశ్వాసమును సాధకం చేసుకోవాలను. సాతానును ఎదిరించుట కూడా ఆ సాధకంలో ఒక భాగము. శత్రువులను ఎదిరించి పోరాటము చేసే సమయము ఆసన్నమై ఉన్నది. శత్రువుల యొక్క ఎదిరింపులను మనము ఎదుర్కొనలేకపోతే యుద్ధము కొరకైన సరైన సమయము మన అందుబాటులోనికి రాదు. నీ శత్రువు ఎటువంటి వాడైనా నీ పక్షమున యుద్ధము చేయు దేవుడు వాడికంటే గొప్పవాడని నీవు జ్ఞాపకము చేసుకోవలను. మనము చేయవలసిన సామాన్య విషయం ఏమనగా శత్రువు రాగానే వానిని వెంటనే ఎదిరించుటకు పోరాటవలను. ఎంత ఎక్కువగా నీవు వెనుకపడి సమయం వృధా చేస్తువో అంత అధికముగా వాడు నీ జీవితంలోనికి చొచ్చుకొనును. కాబట్టి శత్రువులను ఎదిరించుటకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి వారిని ఎదిరించుటకు మనము ధైర్యముగా ముందుకు వెళ్దాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.